నెల్లూరులోని రాధయ్ గెస్ట్ హౌస్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావుకు ఆత్మీయ సన్మాన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సన్మాన సభ బీసీ సంఘ నేత బొమ్మి నాగకిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జిల్లాలోని బీసీ నాయకులంతా విచ్చేసి బీదా మస్తాన్ రావును గజమాలతో ఘనంగా సత్కరించారు. తెలుగుదేశం పార్టీ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు బీసీలకు పెద్దపీట వేస్తూ రాజకీయంగా అన్ని విధాలా సహకరించారని మస్తాన్ రావు అన్నారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న బీసీ భవన్ నిర్మాణ బాధ్యతలను తాను తీసుకొని బీసీ సోదరులకు అండగా ఉంటానని బీదా మస్తాన్ రావు తెలిపారు. నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సోదర బీసీ సంఘ నాయకులు సోదరీమణులందరూ కూడా రెండోసారి తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభలో అవకాశం వచ్చిన సందర్భంగా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఈ సమావేశాన్ని ఒక్కరోజు కాల పరిమితితోనే ఏర్పాటు చేసినటువంటి నెల్లూరు జిల్లా యాదవ్ సంఘ అధ్యక్షులు పి బొమ్మి నాగకిషోర్ యాదవ్ గారు, అదేవిధంగా నెల్లూరు జిల్లా బీసీ సంఘ నాయకులు వారందరూ కూడా నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సోదర బీసీ సంఘ నాయకులు సోదరీమణులందరూ కూడా రెండోసారి తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభలో అవకాశం వచ్చిన సందర్భంగా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఈ సమావేశాన్ని ఒక్కరోజు కాల పరిమితితోనే ఏర్పాటు చేసినటువంటి నెల్లూరు జిల్లా యాదవ్ సంఘ అధ్యక్షులు పి బొమ్మి నాగకిషోర్ యాదవ్ గారు, అదేవిధంగా నెల్లూరు జిల్లా బీసీ సంఘ నాయకులు వారందరూ కూడా నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సోదర బీసీ సంఘ నాయకులు సోదరీమణులందరూ కూడా రెండోసారి తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభలో అవకాశం వచ్చిన సందర్భంగా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఈ సమావేశాన్ని ఒక్కరోజు కాల పరిమితితోనే ఏర్పాటు చేసినటువంటి నెల్లూరు జిల్లా యాదవ్ సంఘ అధ్యక్షులు పి బొమ్మి నాగకిషోర్ యాదవ్ గారు, అదేవిధంగా నెల్లూరు జిల్లా బీసీ సంఘ